అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది? అసలు ఎవరు నువ్వు? నీ వయసు ఎంత? నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం. నీకెందుకు? పాలే పడతాను, పెరిగే పెడతాను. నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. అసలు ఏం తెలుసు నీకు? చిచి. మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను. బడికెళ్ళొచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది. ఏటో ఇదిగోండి సార్. హే ఒక్క నిమిషం పట్టుకో. హే హలో మ్యామ్. బాబోయ్, ఎవడీడు? హలో ఆగండి మ్యామ్. ఎక్కడికి వెళ్ళింది? అబ్బా ఎట్రా అబ్బా, చెత్త కడత కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలో ఉబ్బిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలీదు. బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. అమ్మ సచ్చినోడ, సిగ్గు శరం లేకుండా ఎంత కుదగించేసేవరా ముదరిష్టపోడా. ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. నీ మంచికే చెప్తున్నాను. దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం. ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు. దొరికావనుకో దినం పెట్టేస్తారు మీ ఇంట్లో. తప్పుకో. ఏయ్, మ్యామ్ ఒకసారి చెప్పేది ప్లీజ్. మ్యామ్ అరవకు. ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒకసారి. సార్ సార్ నేను చేయలేదు సార్, జస్ట్ ఏమైందని తెలుసా? ఏయ్, రారా. సార్ సార్ చెప్పేది వినండి. తెలుసు సార్. ప్లీజ్ సార్. పద, పద. మ్యామ్ బండెక్కో. మ్యామ్ కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వండి మ్యామ్. ఎక్కరా? సార్ నాకు నిజంగా తెలుసు సార్. మ్యామ్ మ్యామ్ సార్ నాకు నిజంగా తెలుసు అమ్మాయి. మ్యామ్ మ్యామ్ తీసుకెళ్ళిపోతున్నారు. మొలతాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఎదవు ఎదవు. ఏంట్రా ఈ హడావుడి? తిన్న పళ్ళెం తీయడానికి దిక్కులేదు. ఏమైంది నీకు ఇవ్వాలా? చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్ గా తేడా అయి ఉంటది. నీ అంత కాదులే. రే హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటదనుకున్నా. దుక్కలా బానే తిరుగుతుంది. నేను లేకపోయినా ఇంట్లో అందరూ బానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. 1/2 కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటది. ఈడు నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు. ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం. ఎతికేరా? పోతే పోనీ ముసలిదని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు? ఆవిడ వెళ్ళిపోయిన సంగత, మీరు వదిలేసిన సంగత? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా. చంటి గారు చెప్పారండి. ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ. డాడీ నానమ్మ. దా స్వాతి, ఇది డైనింగ్ రూమ్. పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నాన్నమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి. అంటే మా నాన్నమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే, బాగోదు. ఈ మధ్య మా నాన్నమ్మ పోయింది. ఓ ఐఎమ్ సారీ. చచ్చి ఏ లోకంలో ఉందో ముసల్ది. పర్లేదు పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. రాకీ అమ్మా, మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్.
వీధిలోనే దాస్తావా దొంగేదో చెత్త చెత్త బ్యాంక్ కాడ ఆపేతావా నానిగా నయ్యో నీ మాటలిని ఇవన్నీ బ్యాంక్ లో వేయలేదు బేబీరా ఇక్కడ వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్తో కలిసిపోయి కేవలం ముసలోళ్ళు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళు ఎంత ముదరలంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గొడుగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు, కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది, నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి, వచ్చేసేవా నాన్న బాబు? బాబు అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నాన్న, మా బ్యాండ్ లో కొత్త సింగర్, మంచి అమ్మాయి. కొంచెం మెంటల్ కూడా. రండి భోంచేద్దురు కానీ. నాకేం ఆకలి లేదు. చేయగలవా నరహరి? చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి.
రేయ్, ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి వచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పురా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలాగు, వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని ఆ బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో కసకస పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. అమ్మా! సచ్చారా నా చేతిలో. నిన్ను ఆగరా. అయ్యో అయ్యో నన్నే కొడతావా? నన్నే కొడతావా? అమ్మ చచ్చాను, చచ్చాను. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు.